యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నా ఆత్మమా దేవుని స్తుతించుము, నాలోని సమస్తమా దేవుని ఆరాధించుము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము కృతజ్ఞతాస్తుతి అనే బలిని మనము అర్పించాలి. మనము కృతజ్ఞతాస్తుతిని అర్పించాలి. ఎందుకు అంటే మనం ఈ సంవత్సరం అంతా 2025 అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు కదండి. ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు ఎంతగా తన రెక్కల నీడలో కాపాడారు కాబట్టి ఈరోజు మనము దేవుని స్తుతించగలుగుతున్నాము కదా. ఎంతోమంది మనకంటే ముందు మన కళ్ళ ముందే చాలామంది అనారోగ్యం ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా, మరి మంట ద్వారా, మరి నీళ్ళలో చాలా మంది వర్షాల ద్వారా, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కదా రకరకాలుగా చాలామంది మరణించారు. కానీ నిన్ను నన్ను అయితే దేవుడు కాచి కాపాడినందుకు మనం ఏం చెప్పాలంటే 3 days అంట ప్రతి విషయంలో దేవా నీకే స్తోత్రం 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 ప్రభా అని మనము స్తోత్రాలు చెల్లించాలి. మరి పౌలు గారు రాస్తున్నారు 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖలో 5 మనం 18లో మనం ఈ విధంగా చదువుతున్నాము. సర్వ అవస్థల యందును, అన్ని విషయముల యందును, అన్ని వేళల యందును మీరు కృతజ్ఞులై ఉండండి. అన్ని విషయాలంటే అర్థం ఏంటండి? నీకు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కదా, నీకు జాబ్ ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవా నీకు స్తోత్రం స్తోత్రం. మనం ఎప్పుడైతే స్తుతి, మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలంట? కృతజ్ఞతా హృదయంను మీరు కలిగి ఉండండి అని మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మేము కోరినది ఇదియే. ఏం కోరుతున్నారంట? అన్ని అవస్థల్లో ప్రతి విషయంలో కృతజ్ఞత మీరు కలిగి ఉండండి. ఏ విషయంలో కూడా గొనగకూడదు. కృతజ్ఞతకి ఆపోజిట్ ఏంటండి? గొనగడం. ఏ చిన్నదానికి మనం గొనుగుతాం, ఇది బాలేదు అది బాలేదు కదా, రకరకాలుగా మనం గొనుగుతుంటాం. కానీ దేవుడికి ఇష్టమైన హృదయం ఏంటంటే, దేవుడు ఏమంటున్నారు? మీరు కృతజ్ఞతాస్తుతి అనే బలిని మీరు అర్పించండి. కీర్తన మనం చదువుతామండి. కీర్తన 50లో అక్కడ మనం ఏం చదువుతున్నామంటే, మరి మీరు కృతజ్ఞతాస్తుతి అనే బలిని మీరు అర్పించండి. కీర్తన 50:14 వచనంలో మనం చదువుతున్నాం. కృతజ్ఞతాస్తుతి అనే బలిని మీరు దేవునికి అర్పించండి, మహోన్నతునికి మీరు చేసుకున్న మొక్కుబడులు మీరు చెల్లించండి. ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతి అనే బలిని మనం, బలి అంటే ఏంటండి? ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్పాలి. ఎప్పుడైతే కృతజ్ఞత మనం చెల్లిస్తామో ఏం జరుగుతుందంటే, దేవుడి నుంచి మనము ఆశీర్వాదం పొందుకుంటాం. మన జీవితంలో కూడా ప్రతి కీడు అది మేలుగా మారిపోద్ది. ఎప్పుడు మనం ఎప్పుడైతే దేవా నీకు స్తోత్రమయ్యా, ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు స్తోత్రం అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఆ పరిస్థితిని ఆయన మారుస్తారు. మనం అలాగే చదువుతున్నాము. కీర్తన 50:23 వచనంలో కూడా మనం ఈ విధంగా చదువుతున్నాము. కృతజ్ఞతాస్తుతి అని బలిని అర్పించువాడంట దేవుణ్ణి గౌరవపరుస్తాడు. ఏం చేస్తారంటే దేవుణ్ణి గౌరవించిన వారంట. మనం ఎలా గౌరవించాలి దేవుణ్ణి? ఆయన చేసిన ప్రతి మేలుకై మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. సో మనము 2026లో అడుగు పెట్టక ముందు ఎలా అడుగు పెట్టాలా? 2026లో దేవా 2025 అంతా కాపాడిన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇక ముందు కూడా 2026 కూడా నువ్వే మమ్మల్ని కాపాడాలని మనం కృతజ్ఞతాస్తుతులతో మనం ఎక్కడ అడుగు పెట్టాలండి? 2026లో మనం అడుగు పెట్టబోతున్నాం, త్వరలో అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన ప్రతి మేలుకై మనం ఏం చెప్పాలంట? మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పాలి. కీర్తన 100 కీర్తనలో కూడా మనం చదువుతామండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, కీర్తన 100లో మనం చూస్తాము. ఆ 4వ వచనంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరమున ప్రవేశించండి. ఎలా ప్రవేశించాలంట? దేవానికి స్తోత్రమయ్యా, నువ్వు చేసిన మేలుకై వందనాలు, ఇంతవరకు కాపాడావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు అని మనం ఏం చేయాలంటే, కృతజ్ఞతాస్తుతులతో మీరు దేవుని ఆలయంలోకి రండి. అలా అడుగు పెట్టాలంట. మనం చదువుతున్నాము కృతజ్ఞతాస్తుతులతో మనము అడుగు పెట్టాలని మనం చూస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతాస్తుతిని చెల్లించేవాడు దేవుణ్ణి గౌరవిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే, ఇదే దేవుడు మనల్ని కోరుకునేది, ఇంకేం అడగట్లే, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి కదా. మరి మనం కూడా ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మనం చూసినప్పుడు కీర్తన 103లో మరి దేనిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ మనం చూస్తున్నాము దావీదు రాజు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడంటే తన హృదయంలో. ఇక్కడ రాస్తున్నారు కీర్తన 103లో మనం చదువుతున్నాం. దేని బట్టి మనం అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తన 103 2వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, నా ప్రాణమా
నువ్వు ప్రభువుని స్తుతించు. ఆయన చేసిన ఉపకారంలోని దేన్ని కూడా మరవకు కదండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపే, దేవుని కనికరమే. ఉద్యోగం ఎవరి కనికరము? దేవుడిచ్చిన కనికరమే. అలాగే ఆరోగ్యం ఎవరి కనికరము? దేవునిచ్చిన కనికరమే. చూడండి చెప్తున్నాడు, దేనిని బట్టి చెప్పాలంటే ముందుగా ఆయన చెప్తున్నాడు, నీ పాపములెల్లా ఆయన మన్నించినందుకు. ఎన్నిసార్లు మనం తప్పు చేశామండి, ఎన్నిసార్లు మనం అనకూడని మాటలు అన్నప్పుడు కూడా దేవుడు తన రక్తంతో కడిగి మనల్ని మన్నించి ఈరోజు మనల్ని ఈ విధంగా ఉంచాడంటే ఆయన కృపయే, ఆయన కనికరమే. కాబట్టి మన పాపములన్నీ ఆయన మన్నించినందుకు. నిజమే, పాపం మన్నించకపోతే ఏం జరుగుతుంది? మన సాతాను మన మీద దాడి చేసి మన ఆశీర్వాదాలన్నీ మనం పోగొట్టుకుంటాం. మన ప్రార్థనకు జవాబు రాదు. కానీ దేవుడు కరుణ గలవాడు. తప్పు చేసినప్పుడు దేవా నన్ను మన్నించు ప్రభా అన్నప్పుడు దేవుడు ఏం చేశారు? వాళ్ళని మన్నించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలండి. మనము ఆ విధంగా చూసినప్పుడు ఇంకా రెండోదిగా ఏమంటున్నాడంటే మన వ్యాధులనెల్లా కుదిర్చినందుకంట. ఓ నా ఆత్మమా దేవుని స్తుతించు. దేని బట్టి? నీ యొక్క రోగములన్నీ ఆయన స్వస్థపరిచారు. ఎన్నిసార్లు అనారోగ్యం ఉంటే మనం ప్రార్థన చేశాం, ప్రభువా నాకు స్వస్థత చేయి ప్రభువా. ఎందుకండి కదా అన్నామా లేదా? మోకాలు నొప్పి ఉన్నప్పుడు భరించలేనయ్యా స్వస్థత చేయి ప్రభువా. కడుపు నొప్పి ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, ఎన్ని జబ్బులు మళ్ళీపోతే ఇంకా కిడ్నీ నొప్పులు ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు. మనం ప్రతిరోజు అడుగుతున్నాం దేవా నాకు స్వస్థత దయచేయమన్నప్పుడు ప్రభు ప్రార్థన విని నీకు నీ పిల్లలకి ఎన్నిసార్లు ప్రతి రోగం నుంచి ఆయన విడిపించినందుకు మనం ఏం చెప్పాలంట? దేవా నీకే స్తుతి స్తోత్రం. ప్రతి రోగమును బట్టి నువ్వు స్వస్థత చేసావయ్యా నీకు స్తోత్రం అని దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? కృతజ్ఞతాస్తుతి మీరు చెల్లించండి. ఎందుకు? మన దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ స్తుతులు ఉంటే దేవుడు అక్కడికి వస్తారని వాక్యంలో కీర్తన 22:3 మనం ఏం చదువుతున్నామంటే మన దేవుడు స్తుతుల మీద ఆసీనమైన దేవుడు. అంటే స్తుతులకు వ్యతిరేకంగా గొనిగితే ఎవరు వస్తారు? సాతాను వస్తాడు కదా. మనం గొనుగకూడదు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రతి విషయంలో గొనిగారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? నీళ్ళు లేదని గొనిగారు, ఆహారం లేదని గొనిగారు, ప్రతి విషయంలో వారు గొనిగారు కదా. గొనిగినప్పుడు వారు శాపం పాలయ్యారు. కాబట్టి మనం గొనగకుండా కృతజ్ఞత హృదయం, 2 రకాలైన హృదయాలు ఉంటాయి. ఒకటేమో కృతజ్ఞత చెప్పే హృదయం. వాళ్ళు ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్తారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎవరికి? మొదటిగా దేవుడికి. రెండోది నీ జీవితంలో నిన్ను ఈ స్థితికి ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళకు కూడా మనం ఏం చెప్పాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు వాళ్ళకు ఉద్యోగం ఇప్పించిన తర్వాత వాళ్ళకంటే నీకు పెద్ద ఉద్యోగం వచ్చిందని, నీకు అంతకంటే ఎక్కువ డబ్బు వచ్చిందని, ఒకప్పుడు వారి ద్వారా ఆశీర్వాదం పొంది ఇప్పుడు వారికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా, వాళ్ళు లెక్కక చేయకపోయినా దాన్ని ఏమంటారు? మనమే అంటాం ఎంత కృతజ్ఞత లేనివాడు. చూడండి ఒకప్పుడు ఎంత ఆశీర్వాదం, ఎంత నా దగ్గరికి వచ్చి ఉద్యోగం కావాలన్నాడు, అన్నీ ఇచ్చాం. కానీ ఇప్పుడు చూడండి ఇట్లా ఉన్నాడో, నేను ఎవరో తెలియనట్టుగా చేస్తున్నాడు, నన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నాడు కదండి. ఇది జరుగుతుంది కదా. కాబట్టి ఎలాంటి హృదయాన్ని మనం కలిగి ఉంటున్నాము? దీన హృదయం అంటే కృతజ్ఞత కలిగిన హృదయం. అవును ప్రభువా ఈ బిడ్డ ద్వారా నాకు ఉద్యోగం వచ్చిందయ్యా, ఇదిగో దీని ద్వారా నా జీవితంలో ఈ బిడ్డ ద్వారా నేను చదువుకున్నానయ్యా, మరి ఈ బిడ్డ నాకు సహాయం చేశాడయ్యా అని ఈ బిడ్డ నాకు ప్రార్థన చేయడం కూడా సహాయమేనండి. నీకోసం వాళ్ళు ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు కదండి. మన గురువులు మన కోసం దివ్య బలి పూజ అర్పిస్తున్నారు, వాళ్ళ కోసం మనం కృతజ్ఞతలు చెప్పాలి. గవర్నమెంట్ లీడర్స్, మున్సిపాలిటీ వాళ్ళు పనిచేసి అన్ని రోడ్లు చక్కగా పెడుతున్నారు, దానికోసం మనం కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. రెండోదిగా మన జీవితంలో మనకు సహాయపడిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇదే దేవుడు మీ నుంచి కోరున్నది, ఇదే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? మీరు ప్రతి విషయాన్ని బట్టి మీరు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞత హృదయం. రెండో హృదయం ఏంటంటే కృతజ్ఞత లేనివారు. అలాంటి కృతజ్ఞత లేనప్పుడు దేవుని యొక్క శాపానికి అది గురి అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మిగిలినటువంటి 3 రోజులు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తామా? అలాగే మన కోసం ఎవరెవరైతే ప్రార్థన చేశారో, నిన్న ఈ స్థితికి తీసుకొని వచ్చారో, నీ పిల్లలకు సాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళలో సాయం చేశారేమో, ఎక్కడ సాయం చేశారో దాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు, వారికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాము. అలాగే దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? ఇప్పుడు మనం తెలుసుకున్నాము దేన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పాపాలు మన్నించినందుకు, సమాధి నుంచి నిన్ను లేపినందుకు, సమాధి లాంటి సమస్యల్లో దేవుడు నిన్ను పైకి లేపినందుకు,
నీ పాపాలన్నీ మన్నించినందుకు, వీటన్నిటిని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఎలా కృతజ్ఞత చెప్పాలి? మొదటిగా మనం చూసిన వ్యక్తిగతంగా దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 36వ వచనం నుంచి అక్కడ ఒక పాపి స్త్రీ అని రాయబడిందండి. ఒక పాపాత్మురాలు యేసుప్రభు తన పాపములు మన్నించినందుకు ఆమె వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ఎలా కృతజ్ఞతలు సమర్పిస్తుందో మనం చూస్తున్నాం. ఆమె ఏం చేసిందంటండి, యేసుప్రభు పరిసయ్యుని గృహములకు భోజనమునకు వచ్చెనని తెలుసుకొని ఏం చేసిందంట, యేసు ఆమె చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పోసిందంట. ఎలా కృతజ్ఞత చెప్తుందండి చూడండి. ఆమె ఏం చేస్తుంది, ఆయన పాదముల వెనుకగా నిలబడి కన్నీరు కారుస్తూ కన్నీటితో ఆయన పాదాలు తుడుస్తూ వాటిని ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యంను పూస్తూ ఆమె చెప్తుందండి, దేవా నిజంగా ఎంత పాపినైనా నన్ను మన్నించావయ్యా, నీ రక్తంలో నన్ను కడిగావయ్యా, ఎంత బలహీనురాల్ని ప్రభా, ఇది నీ కృపే, నీ కనికరమే, నీ దయే అని ఎప్పుడైతే ఆమెకి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆమె చెల్లించుకున్నప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి 44వ వచనంలో అంటున్నాడు సీమోన్ తోటి, ఈమెను చూస్తున్నావు కదా, నీ ఇంటికి వచ్చాను కానీ నువ్వు నాకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నీ ఇంటికి వచ్చాను కానీ ఈమె చూడు నువ్వు కాళ్ళకు నీళ్ళు ఏమైతే ఎలా చేస్తుంది, తన తల వెంట్రుకలతో నా పాదములు తుడుస్తున్నది. చూశారండి, అలా చెప్తున్నారు. అంటే ఆమె ఎంతగా ఆ దేవుణ్ణి ప్రేమించిందో. మనము కూడా మన జీవితంలో ఒక ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, వందనాలు చెప్పాలి కదండి. ఏ పాటివారం అండి మనము, ఆయన లేకపోతే మనకేమన్నా జరుగుతుందా? ఆయన చేసిన కృపయే. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఆమెతో అంటున్నాడు, నీ పాపములన్నీ క్షమించబడినవి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుని దగ్గర మనము ఆశీర్వాదం పొందుకుంటాము. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎవరు అంటే దావీదు రాజు కదండి. అందరికంటే ఎక్కువగా కృతజ్ఞత తెలియచేసిన వ్యక్తి దావీదు రాజుగా మనం చూస్తున్నాం. మనము 2వ సామ్యుయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు దావీదు రాజు దేవుణ్ణి ఎలా గౌరవపరుస్తున్నాడు, ఎలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. 2వ సామ్యుయేలు గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి అక్కడ మనం చదివినప్పుడు మందసం మూలంగా ఒబేదెదోమును దేవుడు దీవించినందుకు ఏం జరిగిందంటండి, ఆయన ఆస్తి అన్నీ కూడా అభివృద్ధి పొందినని ఎప్పుడైతే దావీదు వింటాడో, ఇప్పుడు ఆ మందసమును ఏం చేస్తున్నాడంటే అతడు తన నగరానికి తీసుకొని వస్తున్నారనమాట. ఎప్పుడైతే మందసము కొంచెం కదలగానే ఏం చేశాడంట చూడండి, బలులు అర్పించి ఏం చేశారంట 14వ వచనం, రాజు యాజకులు ధరించు నారబట్ట తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యం ఆడారంట. ఎలా నాట్యం ఆడంటండి, తన్మయుడై అంటే ఆరాధించడం, చప్పట్లు కొట్టడం, స్తుతి పాడడం, దేవుని ముందు నాట్యం ఆడడం కదండి. ఇవన్నీ కూడా మనం దేవునికి మనం ఆత్మతో నింపబడినప్పుడు ఆయన చేసిన మేలుకై దేవా నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆమె అలా ఆరాధించినప్పుడు ఏం జరుగుతుందంట చూడండి, వాళ్ళ భార్య కిటికీలోంచి, వాళ్ళ భార్య మీకాలు కదా, ఆమె కిటికీలోంచి చూచి ఏమనుకుంటుందంట చూడండి, దావీదు మందసం ముందు గంతులు వేయిచు నాట్యమాడుచుండెను, మీకాలు దావీదుని కాంచి ఏవగించుకొని అతన్ని చిన్న చూపు చూసిందంట. ఎందుకో చూడండి ఏమంటుందో మనం చదువుతున్నామండి 20వ వచనం నుంచి. మళ్ళా అక్కడ ఏమంటుందంటే దావీదు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆశీర్వదించడానికి. వెళ్ళినప్పుడు ఆమె ఏమంటుందంటే, నేడు ఇజ్రాయేలు రాజు బట్టలు ఊడిన సంగతి కూడా మర్చిపోయి పనివాళ్ల ముందు మరి నాట్యం ఆడి ఎంత గౌరవం తెచ్చుకునేను అని అంటది. అంటే పనోళ్ళ ముందు నువ్వు రాజువైన నీవు పనోళ్ళ ముందు నువ్వు అలా నాట్యం ఆడతావా అని చెప్పి ఆమె ఏం చేసిందంట, అతనిని హేళన చేసినట్టుగా మనం చూస్తున్నామండి. అప్పుడు దావీదు జవాబు చూడండి ఏమంటున్నాడో. దావీదు ఏమంటున్నాడంటే, నేను యావే ఎదుట నాట్యమాడి తిని, నేను దేవుని ఎదుట నాట్యమాడాను. ఎందుకు? ప్రభువు నిన్ను నీ తండ్రిని కాదని గొర్రెల కాపరేను నన్ను రాజుగా చేశాడు. ఆయన రాజుగా చేసిన ఆయన నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఒకవేళ నేను ఇంకా స్తుతి చెల్లించకపోతే నేను అధోగతి పాలగుదును గాక. నా దేవుణ్ణి నేను గౌరవపరిచాను, నేను ఆరాధించాను అని దేవుణ్ణి ముందు ఎంతగా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎలా ఆరాధించారో చూడండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవా నువ్వు చేసిన మేలు, నీ వల్లే నేను రాజునయ్యాను అని దేవుణ్ణి గౌరవపరుస్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాడండి. తను తాను తగ్గించుకున్నాడు.
కానీ ఇక్కడ మీకాలకి మరి దేవుణ్ణి గౌరవించినందుకు ఏం జరిగిందో మనం చదువుతున్నామండి. 23వ వచనంలో, సౌలు కూతురు మీకాలుకు మాత్రము చనిపో వరకు సంతానము కలగలేదు. దేవుని స్తుతించనందువలన ఏం జరుగుతుంది? గర్వము హృదయం ఉంటే అక్కడ దేవుని కార్యాలు రావు. ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ పిల్లలు పుట్టలేదు కదండి. ఇలాంటి ఒక శాపాలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించినందుకు, దేవుడు చేసిన మేలులకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వ్యక్తిగతంగా కూర్చొని మోకరించి, దేవా నువ్వు చేసిన మేలుకే థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం స్తోత్రం అని, లేకపోతే గుడికి వెళ్ళిన వాళ్ళు చెప్పమన్నారు అనుకోండి, మీరు కూడా స్తోత్రం స్తోత్రం అని చేతులెత్తి మీరు చెప్పాలి. రెండోదిగా మనం కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లించాలంటే సభాముఖముగా, అంటే అందరి ముందు కూడా మనం ఏం చేయాలంటండి, మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అందరి ముందంటే అర్థం ఏంటంటే అందరం కుమ్ముకూడతాం కదా, మనం చర్చికి వెళ్తాం కదా, చర్చికి వెళ్ళినప్పుడు మరి సాక్ష్యం చెప్పమని ఫాదర్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన మేలని చెప్పాలి. ఇక్కడ మనం చదువుతున్నాము కీర్తన 116లో అక్కడ ఏమని రాస్తుందంటే 13వ వచనంలో, రక్షణ పాత్ర చేపుచ్చుకొని నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెప్తాను. ఎక్కడ చెప్తాను అంటున్నాడు చూడండి. 14వ వచనంలో, ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజంలో, ప్రభు ప్రజలందరూ ముందట నేను దేవుడు చేసిన ప్రతి మేలుకై మనము కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలును అందరి ముందు చెప్తావో అప్పుడు ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది, ఆయన గొప్పతనం కలుగుతుంది, ఆయనకు మహిమ నీ నోటిలో నా నోటిలో ఉంది. నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు, దేవుడు ఈ విధంగా నాకు క్యాన్సర్ ఉండే కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను క్యాన్సర్ నుంచి స్వస్థత చేశారు అని నీవు దేవుడు చేసిన మేలులను అందరి ముందు చెప్పినప్పుడు ఒకటి దేవునికి మహిమ కలుగుతుంది, రెండోది విన్న వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం యేసుప్రభు మీద కలిగి వారు కూడా ప్రార్థన చేస్తారు. కనుక మనం దేవుడు చేసిన మేలంట సభాసముఖమున అందరి ముందు మనం చెప్పాలి, దేవా నువ్వు ఇంతగా నాకు సహాయం చేసావు, నీకు వేలాది కోట్ల స్తోత్రాలు. నా జీవితంలో కూడా దేవుడు అనేక విషయాలు, అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత చేశారండి. మా కుటుంబంలో పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఎన్నో విషయాలలో చేతగానే నన్ను ఈరోజు నిలబెట్టారంటే ఆయన కృపే, ఆయన కనికరమే, ఆయన దయే. ఈరోజు ఈ విధంగా మేము ముందు నిలబడ్డానంటే ఆయననే. పనికిరాని నన్ను ఏ విషయంలో కూడా నాలో ఏ మంచితనం లేదు, కానీ ఆయన కృప, ఆయన కనికరమే. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్తున్నాను. ఆయన ప్రేమ నిజంగా గొప్పదండి కదా. దావీదు రాజు అంటాడు, కీర్తన 136 మీరు చదవండి, కీర్తన 118 మీరు చదవండి, 103 మీరు చదవండి. ఏమనుంటుందంటే, దేవుడు చేసిన మేలులకు గాను మీరు అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ప్రేమ కలకాలము ఉండును. కనుక మనం ఏం చెప్పాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. సభాముఖముగా అందరికి వెళ్ళి చెప్పాలంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరియా స్త్రీని మనం చూస్తాం. సమరియా స్త్రీది యేసుప్రభు దగ్గరికి ఎండిన స్థితిలో వచ్చేస్తుంది. ఒక జీవం లేదు, ఒక భర్త తర్వాత ఇంకొక భర్త, ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుందండి, తల ఎత్తుకోలేని స్థితి. కానీ యేసుప్రభు ఆమెతో మాట్లాడి, అమ్మా నేను నీకు నిత్య జీవం ఇస్తాను అని ఆమెలో ఉన్న ఎండిపోయిన తనం తీసివేసి, యేసుప్రభు ప్రేమ, యేసుప్రభు యొక్క జీవమాలోకి వచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా వెళ్ళి ఊరందరికీ చెప్తుంది, రండి మీరందరూ రండి, చూడు నా జీవితం, ఎండిపోయిన నా జీవితం ఈరోజు బాగు చేశాడు నా దేవుడు అని ఎంతగానో ఆమె కృతజ్ఞత చెప్పినప్పుడు, ఊరోళ్ళందరికీ ఆమె చెప్పినప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి యేసుప్రభుని చూడగలుగుతారు. సో మనం కృతజ్ఞత ఎలా చెప్పాలా? కేవలం నోటితో మాత్రమే కాదండి, దేవుడు చేసిన మేలులను మనం అందరికీ చెప్పాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, విన్నవారికి కలుగుతుంది కదా. ఆ విధంగా మనం చేయాలని మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దేవుడు మనకి తన కృప, తన కనికరాన్ని మనకు అందిస్తారు. అలాగే మూడోదిగా మనం చూస్తున్నాం కృతజ్ఞతాస్తుతి మనం ఎలా చెల్లించాలి. 2 రకాలు. ఒకటి, కేవలము నోటితో మాత్రమే కృతజ్ఞతలు, దేవానికి స్తోత్రం నాకు స్వస్థత ఇచ్చావని కాదంట. ఏం చేయాలంట? మీరు కానుకను దేవునికి సమర్పించాలంట. దేవుడు చేసిన మేలులకి ఏం చేస్తారంటండి? కానుకలు. మనం చూస్తాము, 3 రాజుల గురించి మనం ఎంతగానో ధ్యానించాం క్రిస్మస్ టైంలో కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? తమ సంచులను విప్పి కానుకలను దేవునికి ఇచ్చిరి. మనం ఇందాక పాపిశ్రీని చూసాం, ఆమె పరిమళ ద్రవ్యం తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చేస్తుందండి. సో ఆ విధంగా మనం ఏం చేయాలా? దేవునికి నువ్వు శ్రేష్టమైన కానుక. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఉద్యోగం ఇస్తే ఫస్ట్ శాలరీ నీకే ఇస్తా,
కదండి. ఇది కానుక ఇవ్వడం అంటే నువ్వు కృతజ్ఞతగా నోటితో చెప్పడమే కాదు, నీవు శ్రేష్టమైన కానుక తీసుకొచ్చి ప్రభుకి ఇవ్వాలా కదండి. మనకి ఎవరైనా ఉద్యోగం ఇస్తే మనం ఏం చేస్తాము, ఆ మొదటి శాలరీ రాగానే అయ్యా నువ్వే ఉద్యోగం ఇప్పించావని ఏదో ఒకటి ఇస్తాం కదా కానుక. సేమ్ వే దేవుని విషయంలో కూడా, దేవుని రాజ్యంలో కూడా నువ్వు దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. నీకు మంచి ఈరోజు ఎంత ఆస్తి వచ్చింది, నువ్వు దానితో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? సామెతలు రాయబడి ఉంటుందండి. నీకు ఇచ్చిన ఆస్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంట. ఆస్తితో నీకు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చాడో దేవుడు దాన్ని దేవునికి సమర్పించి దాని ద్వారా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. 2 రకాలు. అందులో ఒకటేమో తమ జీవితాన్ని కూడా మరి దేవునికి సమర్పించిన వాళ్ళని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్తలు 8వ అధ్యాయంలో మనము మగ్దలా మరియ గురించి మనము చదువుతాం అక్కడ కదా. ఆమె 7 దయ్యములు పట్టిన స్త్రీగా ఉందండి. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎప్పుడైతే ఆ దయ్యంలో నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఆమె ఏం చేసింది, తన జీవితాన్ని యేసు ప్రభుకు అంకితం చేసింది. యేసు ప్రభు సేవలో నిలబడింది. యేసు ప్రభు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి తను కూడా వెళ్ళి, అంతేకాదండి యేసు ప్రభుకి ఆ పరిచర్యలో ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరాలు తీర్చిన స్త్రీలలో ఆమె పేరు రాయబడి ఉంది. తనకున్న ఆస్తి అంతా కూడా దేవుడు నన్ను రక్షించాడు, ఇతరులు కూడా నేను నాలాగా ఇతరులు రక్షించబడాలని తనకున్న కానుక అంతా కూడా తీసుకొచ్చి తన హృదయం అంతటిని, తన జీవితాన్ని అర్పించింది, తన డబ్బును అర్పించింది, తన సేవ కూడా చేసింది. ఆ విధమైనటువంటి కృతజ్ఞతాస్తుతి మనం కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులకు మనము నాకు స్వస్థత అయిపోయారని మళ్ళీ నువ్వు వెళ్ళిపోకూడదు. నువ్వు కూడా నిలబడాలా, దేవుని సేవలో నిలబడాలా, ప్రార్థనలో నిలబడాలా, ఇతరుల కోసం ప్రార్థన చేయాలా. అది మనం కృతజ్ఞతాస్తుతి. రెండోదిగా మనం ఏమి నేర్చుకున్నామండి, మనము దేవునికి కానుకలు కూడా మనము చెల్లించాలి. ఎప్పుడైతే మనం దేవునికి కానుకలు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారు కదండి. సో అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా మనము యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో మనము ధ్యానిస్తామండి. లూకా సువార్త 6వ అధ్యాయంలో 1 నుంచి మనం అక్కడ 14వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ 5,000 మందికి ఆహారం పంచడాన్ని మనం చూస్తున్నామండి. అప్పుడు అక్కడ 5,000 మంది ఉన్నారు, ఆహారం ఏమీ లేదు అక్కడ. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళని అంటారు, వీరికి ఆహారం మనమే పెట్టాలి అని యేసుప్రభు అంటారు. అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇంతమందికి మనం ఎలా పెట్టగలము కదండి. కానీ యేసుప్రభు ఏం చేశారో చూడండి. 5,000 మందికి పంచడానికి అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక అతని దగ్గర ఏముందని చెప్తున్నారు, ఇక్కడ ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, కొంచెమే ఉంది. కానీ యేసుప్రభు దాన్ని ఏం చేశారంటే అక్కడ మనం చూస్తున్నాం 11వ వచనంలో, అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించారంట. ధన్యవాదాలు దేవానికి స్తోత్రం, ఇది అనేక మందికి చనిపోయేలాగా నువ్వు చేస్తావు, నేను నమ్ముతున్నాను ప్రభా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరిగిందంటండి, మనం చూస్తున్నామండి 5,000 మంది భుజింపగా ఎంతంట 12 గంపలకు వారు ఎత్తినట్టుగా మనం చూస్తున్నామండి. ఇది అద్భుతం కదా. సో మనం కూడా మన జీవితంలో ఏది లేదో దాన్ని గొనగకుండా దేవా నువ్వు చేయగలవు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తామో అది అనేక మందికి సరిపోతుంది. కాబట్టి గొనగకూడదు, అయ్యో ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని చెప్పకుండా దేవా నువ్వు చేయగలవు ప్రభా, దైవానికి సమర్పిస్తున్నానని మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే యోహాను సువార్త 11లో యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ లాజరు మరణించి ఉన్నాడు. సో మార్తమ్మ ఏమంటుందంటే, ప్రభు అతడు చనిపోయి 4 దినములైంది, దుర్వాసన కొట్టుచుండును అని మార్తమ్మ చెప్తుంది. అయ్యా వద్దు, ఈ సమాధి తెరవద్దు, తెరిస్తే దుర్వాసన వస్తుంది, 4 రోజులైంది. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నారో చూడండి. అక్కడ మనం చదువుతున్నాము 41వ వచనంలో, యేసు ప్రభు ఏం చేస్తున్నారు, కన్నులెత్తి, ఓ తండ్రి నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. చూసారండి, జరగకముందే చెప్తున్నారు, జరగకముందే విశ్వాసంతో, ఓ తండ్రి నువ్వు నా ప్రార్థన ఆలకించినందుకు నేను కృతజ్ఞుడను అని చెప్పిన తర్వాత ఏమన్నాడు, నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును, కానీ ఇక్కడున్న ఈ జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై నేను ఇటులో పలికి తిని
పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలికి రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలికి వచ్చెను. చూశారండి, మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఏది మరణంగా మారిందో మనం ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే ప్రతి కీడుని దేవుడు మేలుగా మారుస్తారు. ఈ సంవత్సరంలో ఏమేమి కీడులు జరిగాయో దేవా, దీన్ని బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలని మనం చెప్పినప్పుడు దేవుడు ఆ కీడుని నీకు మేలుగా మారుస్తారు. అంతేకాదండి, మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పినప్పుడు మన ప్రతి విషయంలో ఏది కొరత ఉందో ఆ కొరత తీర్చబడుతుంది. కృతజ్ఞతాస్తుతి ఏం తీసుకొని వస్తుంది అంటే దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. గొనిగేతనం ఏం తీసుకొని వస్తుంది అంటే శాపాన్ని తీసుకొని వస్తుంది. కనుక మనము దేవుడి పట్ల గర్వముగా, అలాగా కోపముగా, దేవుణ్ణి మరిచిపోయే వాళ్ళగా ఉన్నారా ఈరోజు? ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం తగ్గించుకొని దావీదు రాజులాగా దేవుణ్ణి మనము గణపరుద్దాం. మన జీవితంలో మన మాట ద్వారా గణపరుద్దాం, ప్రార్థన ద్వారా గణపరుద్దాం, ఇతరులకు సహాయం చేయడం ద్వారా, దేవుని పరిచర్యలో మనం విత్తడం ద్వారా ఇవన్నీ మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అలాంటి వారి మీద ఆశీర్వాదం వస్తుంది. అలాంటి ఆశీర్వాదంతో 2026 సంవత్సరంలో మనం అడుగు పెడదాం. ఎట్లా? కృతజ్ఞతా హృదయంతో మీరు 2026 సంవత్సరంలో దేవా, ప్రతి విషయాన్ని బట్టి నీకు వందనాలయ్యా, వందనాలు. 2025లో కాపాడిన దేవా నువ్వే, ఈ 2026లో కూడా నువ్వే నాతో రావాలేసే, నా అగ్నిస్తంభం మేఘస్తంభంగా ఉండాలయ్యా, ఈ బంధకాల నుంచి విడిపించేవాళ్ళయ్యా, నాకు సాయం చేయండి అని మనల్ని మన కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనము కృతజ్ఞతాపూర్వకంగా 2026లో మనము ప్రవేశిద్దాం. అట్లాగే దివ్యవాణి టీవీని బట్టి కూడా మనం వందనాలు చెప్పాలి. ఎన్ని టాకులు మనం వింటున్నామండి. ఒకవేళ దివ్యవాణి లేకపోతే మీ ఇళ్లలో మీరు వాక్యాన్ని వినేవాళ్ళ, దివ్య బలి పూజను చూసేవాళ్ళ, అక్కడ పనిచేసే వాళ్ళ ఫాదర్ల కొరకు, స్టాఫ్ కొరకు, అందరి కొరకు మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. మనకు గురువుల కొరకు, పూజ చేస్తున్న వారి కొరకు, ప్రతి ఒక్కరిని బట్టి మనము కృతజ్ఞత హృదయముతో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ కానుకని సంవత్సరంలో నూతన సంవత్సర కానుకను దివ్యవానికి కూడా పంపించండి. మీ యొక్క ప్యారిష్లో కూడా మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతలు కలిగి ఉండండి. ఇదే దేవుడు మీ నుంచి కోరుకుంటున్నారని చెప్పిన దేవా, ఈ రోజునైనా మా జీవితంలో ఈ 2025 అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు దేవా. అనేకమైన ఆపదల నుంచి తప్పించినందుకు వందనాలు. ఎన్నోసార్లు పడిపోయినప్పుడు లేపిన దేవుడవయ్యా, రోగం ఉంటే స్వస్థత చేసిన దేవుడవయ్యా తండ్రి. వీటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేసుకుంటున్నాం. మీ రక్తంలో మమ్మ కడిగినందుకు, దివ్యవాణి టీవీ ద్వారా ఎంత వాక్యం వినడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు యేసయ్యా. అదే విధముగా 2026 కూడా మమ్మ కాపాడండి దేవా. 2026 కూడా మీరే మాకు రక్షకుడుగా ఉండండి ప్రభా. మా భద్రత, కాపుదల మీరే ప్రభా. మీరే మాతో ఉండి ప్రభా. 2026 అంతా మాకు దీవెనగా, ఆశీర్వదకరంగా ఉండునట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.